వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్ళ విధానం మాది. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంటింటికి సచివాలయం పిలుస్తా ఉన్నారు. ఆ సందర్భం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళందరినీ పిలిపించి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇదా ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చే విధానం? ఇదా? మేము ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. ఉదయం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. మీరు మమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మేము అనుసరించట్లా. మా పరిపాలన మొత్తం మీరు అనుసరిస్తూ ఉన్నారు. వర్మ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సోదరా, ఇప్పుడు పెన్షన్ లో ఏదో మీరు కొత్తగా మీరే ప్రవేశపెట్టి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ రోజు 35 రూపాయలు పెన్షన్. తెలుసా నీకు అసలు? తర్వాత సంజయ్ గారు ప్రవేశపెట్టారు. ఆ విషయం మీరు తెలుసుకోండి. ఒక్క నిమిషం. సంజయ్ గారు ప్రవేశపెట్టారు. ఎన్టీ రామారావు కాదు. సరే ఓకే ఒక్క నిమిషం అండి. వెయిట్, ఆవిడ మాట్లాడాలి. రజనీ గారికి ఇవ్వండి ప్లీజ్. వెయిట్ విజయ్, ఒక్క నిమిషం వెయిట్. రజనీ గారు ఏంటి బుద్ధా వెంకట గారి వ్యాఖ్యలు, అలాగే మీ నాగబాబు గారి మీద ట్రోల్స్? సార్, ఇందాక రేగడి లక్ష్మణరావు అన్న ఆరోపణ చేస్తున్నాడు. దానికి ఆధారాలు ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తే వాళ్ళ గురించి అంతా మొత్తం నేను చెప్పేద్దామంటే ఎఫ్ఐఆర్ చేయలేదమ్మా, వాళ్ళు కట్టలేట్లేదు ఎఫ్ఐఆర్ అని చెప్పారు. ఇదే లక్ష్మణరావు అన్న గురించి మా జనసేన పార్టీ వాళ్ళు చెప్తారు, ఏదో గ్యాస్ కంపెనీలో పనిచేశాడని, చెట్టు కట్టేసి కొట్టారని, ఏదో ఆరోపణలు ఉన్నాయని, ఇంకో పనులు చేశారని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని. ఏ రోజు మేము డిబేట్ లో మాట్లాడలేదే. అవన్నీ ప్రస్తావించకూడదు. రాజకీయంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా బురద జల్లాలని చూస్తారు. పార్టీలో అందరూ కష్టపడి పని చేసే ఆరోపణలు మాట్లాడండి. నాకు చాలా మంది చెప్పారు. నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు. మనకేం తెలుసు తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. తెలియనప్పుడు మాట్లాడకూడదు కాబట్టి మీ గురించి ప్రస్తావించలేదు. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. లక్ష్మణ్ అలాంటి మాట్లాడొద్దు. వెయిట్ రజనీ గారు పాయింట్లోకి రండి. లక్ష్మణ్ కరెక్ట్ కాదు అది. లక్ష్మణ్ వెయిట్. అలాంటి మాటలు ప్లీజ్. రజనీ గారు మీరు కూడా పర్సనల్గా వద్దు, పాయింట్లోకి రండి. రజనీ గారికి ఇవ్వండి. విషయాలు లైవ్ లో మాట్లాడకూడదు అంటున్నా. మీరప్పుడు అతను బుద్ధ వెంకన్న గురించి మాట్లాడినప్పుడు ఖండించాలా? ఈ రోజు మాచం వెళ్ళినప్పుడు ఒక దుంగ పెట్టి కొడితే ప్రాణాలతో పోరాడుకుంటూ చావు బతుకుల మధ్య బయటకు వచ్చారు. తెలియదా అది మీకు? మీరు లైవ్ లో చూడలేదా? ఎందుకు ఒక వ్యక్తి గురించి మనం తెలియని ఆరోపణలు కోర్టులో చూసుకుంటారు? మీరు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అరెస్ట్ చేయించండి. మాట్లాడండి అంతేకాని మీకు తెలియదు కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఏం చెందాలో మీ కళ్ళారు చూసారా? లేదు కదా. మీరు అందుకే సార్ అందరూ చెప్పారు అంటున్నాను. రజనీ గారు మళ్ళీ పాయింట్ లోకి వెళ్ళకండి. రజనీ గారు మళ్ళీ పర్సనల్ టార్గెట్లు వద్దు ప్లీజ్. వద్దు, పర్సనల్ విషయాలు మీరు ఖండించాలి వర్మ గారు. ఖండిస్తున్నామండి, అదే ఖండిస్తున్నాం మేము. నేను అదే చెప్తున్నాను. నాగబాబు గారి మీద ట్రోల్స్. నాగబాబు గారు పార్టీకి మూల స్తంభం లాంటి వారు. ఏ పదవి ఆశించకుండా ఒక ఎమ్మెల్యే వద్దు, ఒక మినిస్ట్రీ వద్దు, ఒక టీడీడీ చైర్మన్ వద్దు, ఒక ఎంపీ వద్దు అంటూ నిరభ్యంతరంగా నిజాయితీగా ఈ రోజు పార్టీ మనుగడని బ్యాక్ బోన్ లా పనిచేస్తున్నారు. ఈ రోజు ఆయన చేతితో పెన్షన్ ఇస్తే ఎవరికి ఒళ్ళు నొప్పులు వచ్చినాయో, ఎవరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయో మాకు తెలియట్లా. నిస్వార్థంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటారు. నాకే పదవి వద్దమ్మా, మీరందరూ మంచి పదవుల్లో ఉండాలని నిన్న సాయంత్రం ఇదే టైంకి అందరికీ కూర్చొని చెప్తుంటే మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. మాకెందుకమ్మా, వయసు అయిపోయింది, మీలాంటి వారు పదవులు తెచ్చుకోవాలి అని మాట్లాడిన వ్యక్తి చేత్తో పెన్షన్ తీసుకొస్తే ఎవరికి కళ్ళు కుట్టుకున్నాయో మాకైతే తెలియట్లేదు సార్. ఒక మంచి వ్యక్తి, అది వదిలేసేయండి. ముఖ్యంగా ఈ రోజు వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో మనకు తెలియాలా? అన్నయ్యని పట్టుకోవాలా? వారి కుటుంబ సభ్యులతో పిటిషన్ వేస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ నేనే వాదిస్తాను. అదే రకంగా ఆయన మీద దెబ్బ పడకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే. ఎందుకంటే ఏ పోలీసులు చెయ్యి వేయరు, ఏ అధికారులు చెయ్యి వేయమని చెప్పరు. ఉప ముఖ్యమంత్రి నిజాయితీ నిష్పక్షపాత పరిపాలన విధించగల సమర్థత గల నాయకులు. వారు ఏ రోజు ఒక వ్యక్తిని దూషించండి అని కానీ, ఒక వ్యక్తిని కొట్టండి అని కానీ, కొట్టించండి అని కానీ, సైన్యానికి కానీ, కార్యకర్తలకు కానీ ఏ రోజు చెప్పరు. పార్టీ కార్యాలయం ధ్వంసమైన చిత్తశుద్ధిగా ఉన్నవారు తెలుగుదేశం కార్యకర్తలు. ఈ రోజు ఆయన అరెస్ట్ అయిన చిత్తశుద్ధిగా ఉన్నవారు వారు. అట్లాంటి వారు ఈ రోజు కొట్టించారు, ఎత్తుకెళ్ళిపోయారు, ఎన్ని పిచ్చి మాట్లాడండి. వాళ్ళు డిసిప్లైన్ కి పునాది.
నిన్నడు కూడా చంద్రబాబు గారు ఒక అసెంబ్లీ సమావేశంలో చెప్తున్నారు, ఏ రోజు చూడలేదు ఇంత దౌర్భాగ్య గల పరిపాలన, 40 సంవత్సరాల పరిపాలనలో ఇదేంటి చర్యలు, కక్ష సాధింపు, నాకు ఇష్టం లేదు, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే, అది ఏ తప్పుకి ఆస్తి. సో ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుంది. 1/2 క్యూ లైన్ లో ఎంతో మంది ఉన్నారు. రెడ్ బుక్ అతి తొందరలో తెరవబోతున్నారు. ముందుగా బయటికి కొంతమంది ఆధారాలతో, ఇందాక చెప్పారు కదా, క్రీడా శాఖలో చాలా మంది పిల్లలకి ప్రైజ్ మనీ వస్తే ఈ రోజుకి చెక్కుగానే ఉంది, విత్ డ్రా అవ్వట్లేదు, మనీ లేదు, అకౌంట్ లో డబ్బులన్నీ గల్లంతట. క్రీడా శాఖలో డబ్బులు వస్తున్నాయి, పర్యాటక శాఖలో పాపం గ్రీన్ ల్యాండ్ పూల్లో జరిగినటువంటి 35,000 ఎకరాల కన్నా దేశంలో ప్రపంచంలో ఎంత కుంభకోణం ఎక్కడ ఉంది? ఏదో అనుసరులకి మీ పార్టీ చేసి ఈ రోజు రజనీ గారు లక్ష్మణ్ ఒక్క నిమిషం ఉండండి. ఏంటి ఇందాక ఏంటి స్పోర్ట్స్ పర్యాటక శాఖ ఎంత అండి అవినీతి? సార్ అసలు అవినీతి ఎంతో నాకు తెలియదు, కానీ 15 మంది పిల్లలు చెక్ మనీ పట్టుకొని వచ్చారు సార్. లక్షల కోట్లట క్రీడా శాఖకి డబ్బులు ఎప్పుడో వచ్చేసినాయంట. మీకు 5 లక్షల ప్రైజ్ మనీ తప్పట్లో కొడతారు చూడండి. చెక్ వచ్చింది, డబ్బులు రాలా. తిరిగి వాళ్ళ ఖర్చులు అయిపోయింది కానీ డబ్బులు రాలా. ఆడుదాం ఆంధ్ర అంటూ ఆడుకున్నది ఆంధ్రాని. పర్యాటక శాఖ కొండ మీద ఆయన ఎక్కించింది, కొండ కింద సంతకాలు ఇవిడే పెట్టింది. రేపు ఆ కేసుల్లో ఏమైనా ఎత్తుతారు, ఈ కేసుల్లో ఏమైనా ఎత్తుతారు. ఇప్పుడు వరకు చెన్నై రిసార్ట్స్ లో ప్రశాంతంగా రష్ తీసుకుంది. ఇక ఆంధ్రాకి రావడం, అరెస్ట్ అవ్వడం, అడుగు పెట్టడం, అరెస్ట్ అవ్వడం. 1 by 1 తప్పు చేసిన ప్రతి ఒక్కడిని, ద్వారంపూడి బియ్యంలో ఎంత మాఫియా చేశాడు, సన్న బియ్యంలో ఎవరైనా చేశారు, క్రీడా శాఖలు, పర్యాటక శాఖలు, జోగి రమేష్ గారు ప్రతి ఇంట్లో కుంభకోణం, నాసిరకం ఇల్లు కట్టడాలు, సిమెంట్ లో నాసిరకం, కాంక్రీట్ లో నాసిరకం మొత్తం బయటకు వస్తున్నాయండి. కాదండి, ఓకే ఇప్పుడు ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పోటీ ఒక 1000 కోట్లు అనొచ్చు, కానీ ఏదన్నా ఇంకా 1,00,000 కోట్లైనా కాదండి. అసలు మన లెక్కలకి రావట్లేదు కాదండి. స్పోర్ట్స్ లో లక్షల కోట్లు అంటే నమ్ముతారు ఎవరన్నా? సార్ లక్షల కోట్లు నేను చెప్పలేదు కదా సార్. 15 మంది చెక్కులు. ఓకే, ఒక్క నిమిషం టైం ఇస్తే రోజా గారికి వేసుకొని నాకే ఇస్తారా సార్ మీరు? లేదమ్మా మీ గురించి కాదు, మీరు నాకు ఒక విషయం అయితే దాని గురించి చెప్పాలి. వర్మ గారు చెప్పండి. నేను బీటెక్ విజయవాడలో తెలప్రోల్లో చదివాను, పుట్టుపేరులో ఉన్నటువంటి కాలేజీలో. చెప్తా, మీరు ఇందాక ఆరోపణలు చెప్తున్నా. నేను ఇదే బ్రాడీపేటలో ఎస్ఓగా వినండి బ్రాడీపేటలో చేశాను. ఇదే జనసేన పార్టీలో నేను పోతున్న మహేష్ గారు కలిపి చేసాం. 10,000 సభ్యత్వాలు మహేష్ గారు నేను కలిపి చేసాం. లక్ష్మణ్ ఆవిడ అనేది ఏంటంటే వినండి, లక్ష్మణ్ నేను క్లారిటీ ఇస్తాను. రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజలు వినండి, లక్ష్మణ్ వినాలి కదా. లక్ష్మణ్ ఒక నిమిషం నేను చెప్తాను, లక్ష్మణ్ నేను చెప్తాను. లక్ష్మణ్ చెప్పిన వ్యక్తులు నా మీద పోతున్న మహేష్ గారి మీద ఉన్నటువంటి కక్షతో చెప్పొచ్చు. ఓకే, ఆవిడ అదే అన్నారు, తను అదే అంటున్నారు. రజనీ ఒక్క నిమిషం అండి. 2022లో వచ్చాం. లక్ష్మణ్ వింటావా? లక్ష్మణ్ బయోడేటా కాదు మన బయోడేటా అంతా లక్ష్మణ్ దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగడి లక్ష్మణ్ రావు ఏంటనేది ఎంక్వైరీ చేయండి. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం, అంత ఆవేశం వద్దు. తను చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాగే చెప్తుంటారు, నీ మీద చెప్పొచ్చు, నా మీద చెప్పొచ్చు, మేము ఇందులో ఉన్నాం కాబట్టి స్క్రీన్ మీద ఎన్నో రకాలుగా చెప్తారు. ఆవిడ నమ్మలేదని చెప్తారు కదా, దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవడం? బుద్ధా వెంకన్న మీద నువ్వు చెప్పావు, నీ మీద ఇంకోళ్ళు చెప్తున్నారు, ఇలా అనుకుంటుంటారు అని అందరూ